ఏం ఉండదులే అనే ఒక ఫీలింగ్‌తో వచ్చాం భయ్య. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అసలు అన్‌ప్రెడిక్టబుల్ అసలు మూవ్‌మెంట్ అయితే. అంటే చూసేటప్పుడు యమ్మ ఏంటా విజువల్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నట్టు అనిపించింది నాకైతే. చెప్పుకున్నట్టయితే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇన్ని సినిమాల్లో మనం చూసుకున్నట్టయితే అతని క్యారెక్టర్ అనేది ఒక్కొక్క దాంట్లో ఒకలా ఉంటది. కానీ గేమ్ చేంజర్‌లో దానికి మించి ఉండబోతుందనేసి ట్రైలర్ చూస్తేనే అర్థమైంది బ్రో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే గుర్రంతో పర్ఫార్మెన్స్ చేశారు ట్రైలర్‌లో. అదైతే నాకు మోస్ట్ బాగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది ఆ మూమెంట్ చూసేటప్పుడు. నెక్స్ట్ దాని గురించి రాజమౌళి గారు కూడా మాట్లాడడం జరిగిందనమాట. కాపీరైట్స్ అన్నీ నాకే ఉన్నాయి గుర్రంతో చేసేటప్పుడు సీను, కానీ మీరు అందరు చేస్తున్నారనేసి అన్నారు. కానీ నాకైతే చూసిన తర్వాత అసలు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అని అనిపించింది. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతారు. అంటే అంత ఎదురు చూసే ఇది కల్పించారు అనమాట ట్రైలర్లో. మనకు ముందే రామ్ చరణ్ అంటే గ్లోబల్ స్టార్ అని తెలుసు. ఈ మూవీ ఒక గ్లోబల్కి వెళ్ళిపోతుంది అంటారా? అది ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది భయ్య. అంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అతను చూసుకున్నట్టయితే RRR తోటేనే ఒక రేంజ్కి వెళ్ళిపోయారు అనమాట. ఆ రేంజ్ ఉన్న వ్యక్తికి ఇంకా ఏ రేంజ్ ఉన్న సినిమా రావాలా అంటే వస్తుంది అని మనం ఎదురు చూస్తాం అనమాట. అలాంటిది సరైన సినిమా, సరైన డైరెక్టర్, ఈ అన్ని కాంబినేషన్లో నెక్స్ట్ గేమ్ చేంజర్ అనేది శంకర్ గారి కాంబినేషన్తో వస్తుంది కాబట్టి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేసి అనుకోవచ్చు భయ్య. ఇంకా తిరిగిలేదు, సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుద్ది. అంటే మరి ఇంక ఎన్ని కోట్ల కలెక్షన్స్ చేస్తుందా అనేది మనం సంక్రాంతిలో చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ సినిమా రిలీజ్ అయింది. అలాగే శంకర్ గారు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే సినిమాలు భారతీయుడు, అలాగే రోబో. అలాంటి దగ్గరనే ఉండబోతుంది ఈ మూవీ. ఇప్పుడు నెక్స్ట్ మీరు అన్నారు భారతీయుడు, రోబో అనేసి. నెక్స్ట్ ఒకే ఒకడు ఉంది భయ్య. అంటే కాన్సెప్ట్ పరంగా చూసుకున్నట్టయితే ఒకే ఒక్కడు నెక్స్ట్ భారతీయుడు ఈ టైప్ లెవెల్ ఆఫ్ స్టోరీ కన్నా ఈ రిలేటబుల్ స్టోరీ అనేసి అయితే నాకు అనిపించింది. ఎందుకనంటే సమాజానికి ఉపయోగపడే స్టోరీ అనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్టయితే ప్రజలకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక చేయాలనే ఒక అన్వేషణ ఉండదు ప్రతి ఒక్కళ్ళు. అలాంటిది మన శంకర్ గారు చూపించే విధానం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది అనమాట, రిలేట్ అవుతుంది. అంటే మనం అడగాల్సిన క్వశ్చన్ మన శంకర్ గారు అడిగారు కదా అనే ఫీలింగ్తో తీస్తారనమాట సినిమా. ఈ సినిమా కూడా ఖచ్చితంగా సమాజానికి యూజ్ అయ్యే మెసేజ్ ఏదో ఉండబోతుందనేసి నేను అనుకున్నాను. అలాగే ఎస్జే సూర్య గారు అనగానే ఒక హీరో లెవెల్ యాక్టింగ్ చేస్తాడు. స్క్రీన్ మీద ఎస్జే సూర్య గారు అనిపించిందంటే ఎవరు కూడా అనిపారు. అలాగే ఈ ట్రైలర్లో ఎలా అనిపించింది ఎస్జే సూర్య గారు? ఎస్జే సూర్య బ్రో అంటే ఇప్పుడు సరైన పోటీ ఎవరైనా ఉంటారు అని అంటే ఇప్పుడు నార్మల్గా హీరోకి అంత క్రేజ్ రావాలంటే విలన్ కూడా అంత పర్సన్ అంత స్ట్రాంగ్ అయి ఉండాలన్నమాట. అలాంటిది ఎస్జే సూర్య గారు పెట్టడంలో అస్సలు తప్పే లేదు బ్రో. ఎందుకు అని అంటే అతను పర్ఫార్మెన్స్ అయితే ఇంకా మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అతను ఏంటి అని అంటే ఇంకా జీవించినట్టు ఉంటుంది అనమాట. అతను చేసేటట్టు అనిపించదు. అంటే ఆడి అమ్మ ఏంట్రా మనం ఆ ప్లేస్లో ఉంటే కూడా ఇంతకన్నా మనం రియాక్షన్ ఇవ్వగలమా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ మనం ఆ రకంగా చేయగలమా అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది అనమాట. అంత బాగా యాక్టింగ్ చేస్తారనమాట. అంటే జీవిస్తారు అందులో ఉండి, ఆ పాత్రకైతే ఇంకా ప్రాణం పోస్తారని చెప్పుకోవచ్చు. అలాగే సముద్రకని గారిది ఎలా ఉంది ట్రైలర్లో? సముద్రకని గారు అది ఇందాక శంకర్ గారు కూడా దాని గురించి మాట్లాడారు అనమాట. అంటే అతను పర్ఫామ్ చేసేటప్పుడు చేశారా చేయలేదా అనే ఫీలింగ్తో ఉన్నారు. కానీ అతను మొత్తం అయిన తర్వాత, ఎడిటింగ్ అంతా అయిన తర్వాత అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే వాళ్ళకు కూడా అంత న్యాచురాలిటీగా చూపించారు అని అంటే సముద్రకని గారు ఎంత పెర్ఫార్మరో మనకు అందరికి తెలియాల్సింది ఆల్రెడీ మనకు తెలుసు కూడా. ఎందుకనంటే అతను ముందు సినిమాలు చూసుకున్నట్టయితే హనుమాన్ అవ్వచ్చు, నెక్స్ట్ రఘువరన్ బీటెక్ అవ్వచ్చు, బాగా ఇష్టమైన మూవీ అనమాట నాకైతే చెప్పుకున్నట్టయితే. ఆ సినిమాలో పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అలాంటిది ఈ సినిమాలో ఇంకెలా ఉండబోతుంది అనేసి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్స్ అయిన కైరా అద్వానీ, అంజల్ గారు స్క్రీన్ మీద ఎలా ఉన్నారు? కీరా అద్వానీ, నెక్స్ట్ అంజలి గారు. నెక్స్ట్ అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క లెవెల్ పర్ఫార్మెన్స్ బ్రో. అంటే ఇప్పుడు అంజలి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని అంటే హోమ్లీ క్యారెక్టర్ అనమాట. చాలా డీసెంట్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. కీరా అద్వానీ ఎలా అంటే హైఫై క్యారెక్టర్ అనమాట. అంటే ఇందులో స్టోరీలో నాకు తెలిసి ఒక 4-5 షేడ్స్ ఉన్నట్టు అనిపించింది అనమాట. ట్రైలర్లోనే చూపించారు. అంటే నెక్స్ట్ ఒక నార్మల్ పాత్ర, నెక్స్ట్ హై లెవెల్ పాత్ర, నెక్స్ట్ మిడిల్ పాత్ర, నెక్స్ట్ అంటే ఒక 4-5 క్యారెక్టర్స్ ఉన్నాయని తెలుస్తుంది అనమాట. సినిమా స్టోరీ ఏ రకంగా ఉండబోతుంది అనేసి ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ విన్న తమన్ మ్యూజిక్ వినిపిస్తుంది. ఇందులో ట్రైలర్లో మ్యూజిక్ ఎలా ఉంది, అలాగే బీజిఎం ఎలా ఉంది?
ఇంకా తమన్ గారు అంటే ఇంక చెప్పనక్కర్లేదు బ్రో. ఎందుకు అని అంటే అతను గుద్దిడికి ఇంకెవరు ఇంకా సరిపోరు అనమాట. అలాంటిది ఇంకా దిల్ రాజు గారి కాంబినేషన్. నెక్స్ట్ ఇంతకుముందు చూసుకున్నట్టయితే శంకర్ గారి సినిమాలో బాయ్స్ సినిమాలో నటించారు. బాయ్స్ సినిమాలో సాంగ్స్ ఏ రకంగా హిట్ అయ్యో మనకు అందరికి తెలుసు. అలాంటిది ఇప్పుడు మరి గేమ్ చేంజర్ వస్తుందని అంటే ఏ రేంజ్లో ఉంటుందా అనేసి మనం అనుకున్న విధం కన్నా ఇంకా ఎక్కువ బాగా చూపించగలిగారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడున్న ట్రెండింగ్ సాంగ్స్లో చూసుకున్నట్టయితే నెంబర్ 1 సాంగ్స్ ఇప్పుడు గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అంతలా హిట్ అవుతుంది బ్రో. ఓకే. అలాగే దిల్ రాజు అనగానే సంక్రాంతికి వచ్చిందంటే ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా డబుల్ బ్లాక్ బాస్టర్. అదే ఇప్పుడు దిల్ రాజు గారు అంటే అతని మైండ్ ఏంటి, అతని స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది అసలు అన్ప్రెడిక్టబుల్ అనేసి అనుకోవచ్చు బ్రో. ఎందుకనంటే ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు అనమాట. ఒకేసారి ఒకే టైంలో 2 సినిమాలు విడుదల చేయడం అనేది ఒక ప్రొడ్యూసర్కి ఓన్లీ దిల్ రాజు గారికే సాధ్యమవుతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్టయితే ఒకే ప్రొడ్యూసర్ 2 సినిమాలు తీసేటప్పుడు కొద్దిగానే గ్యాప్ ఇస్తారు బ్రో. అలాంటిది ఒకేసారి ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్టయితే సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ 2 ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. అతని గట్స్కి కానీ అతని డేరింగ్ కానీ అసలు ఇంకా చెప్పలేం బ్రో. ఎందుకనంటే అతని స్ట్రాటజీ ఏంటో ఎవ్వరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు అనమాట. అది ఈ 2025లో ఫస్ట్ 1000 కోట్ల సినిమా అని గేమ్ చేంజర్ అని చెప్పొచ్చా? ఇంకా అది అంటే మన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంక చెప్పుకుంటే బాగుంటుంది. కానీ ఖచ్చితంగా సంక్రాంతికి అయితే దద్దరిల్లిపోతుంది గేమ్ చేంజర్ అనేసి నేను అనుకున్నాను. సంక్రాంతి కోడిపుంజు గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అంతే ఇంకా 100% అనుకోవచ్చు. అంటే సరైన పోటీ ఇస్తుంది, లేదని లేదు. నెక్స్ట్ మన సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గారు ఉన్నారు, డాకు మహారాజ్, బాలకృష్ణ గారు ఉన్నారు. ఎవరికెవరు చిన్నోళ్ళు కాదు, అందరికీ సరైన పోటీ. నెక్స్ట్ ఏ సినిమా హిట్ అవుతుందా అనేసి మనం అనేటప్పుడు కన్నా చూసిన తర్వాత చెప్పడం ఇంకా బెస్ట్ అని నా ఒపీనియన్.